చిన్న చీమ నుండి బ్రహ్మ పర్యంతము, చిన్న చీమ నుండి బ్రహ్మ పర్యంతము, ఉన్నవన్నీ వదిలి నిన్ను చేరారు. చిన్న చీమ నుండి బ్రహ్మ పర్యంతము, ఉన్నవన్నీ వదిలి నిన్ను చేరారు. కన్నవారి కంటే కన్నయ్య తోడని, కన్నవారి కంటే కన్నయ్య తోడని, విరహంబు తీర వ్రత స్నానమాచరించే, విరహంబు తీర వ్రత స్నానమాచరించే. చీమకు చీమంత గర్వం, బ్రహ్మకు బ్రహ్మంత గర్వము. లక్ష్యముండనిచో గర్వము పెరుగును. తరించాలంటే పరమాత్మను ఆశ్రయించవలసిందే. కనుక చీమైనా బ్రహ్మ అయినా అన్నీ వదలినవాడు మాత్రమే స్వామిని చేరుట జరుగుతుంది. ఈ విశాల ప్రపంచంలోని చిన్న జీవి నుండి రారాజు వరకు తమ తమ దురభిమానాలను వదులుకొని నిన్ను చేరారు. నీవు తప్ప వేరే దిక్కులేదు. వారిలాగానే మేము కూడా సహజమైన స్త్రీత్వ అహంకారమును దురభిమానమును వదిలి నిన్ను చేరి స్తుతించి మేల్కొనే నీ సౌందర్యమును కనులారా చూసి తరించి సేవించాలని వచ్చాము. మెల్లమెల్లగా కన్నులు విప్పి ఆ విశాల నేత్రద్వయముతో మమ్ము కటాక్షించిన చాలును. నిన్ను చూడక మేము అనుభవించే పాపకర్మలన్నీ నశించి పుణ్యత్వముతో కూడిన ప్రేమత్వము అలవడుతుంది. మేమందరము మా కన్నవారి నీడలోనే బ్రతికెడివారము. కాని మాకు వారికంటే నీ యొక్క తోడే ముఖ్యమని, మోక్షదాయకమని అర్థమయ్యింది. మేము నీ సొత్తులాంటి వారము. కాపాడుకొనినా మానినా నీ ఇష్టము. మేము మాత్రము మిమ్ము వదలము. మాకు వేరు ప్రపంచం లేదు. మేము వేరే దేనికి చెందని వారము అని ఆ గోపికలు పూర్ణ శరణాగతి చేశారు. సామాన్యంగా అందరము శరణాగతి పొందాము అని అంటాము. భగవంతుడే అనుకూలుడు అని కూడా అనుకుంటాము. కానీ ప్రాపంచిక విషయాసక్తి వదలలేదు. నాది నాది అనుచు మమత పెంచుకుంటున్నామనే భ్రాంతిలో నగుబాటు చెందుట జరుగుతుంది. నిజానికి ప్రకృతి అంతయు పరమాత్మ స్వరూపమైనప్పుడు అన్ని వస్తువులు ఆయనవే గదా. బాధ్యతల ఒరవడిలో తలమునకలవుతున్నా మేము కాబట్టి చేస్తున్నామని గర్వించే బ్రహ్మాదులు సైతము సాధనా మార్గమున స్వామిని శరణు వేడుతారు కదా. అన్నీ చేయగలమనే గర్వంతో సంచరించేవారు ఎన్ని జన్మలెత్తినా నిన్ను చేరలేరు. అలా కాక తామేమీ లేదని, అంతా కృష్ణమయమని భావించేవారు స్వామి అనుగ్రహము పొందుతారు. అలాంటివారే ఈ గోపికలు. బంధాలు బాధ్యతలు పరమాత్మవి అని భావించినవాడు వెంటనే భగవద్బంధాన్ని అంగీకరించి చేయి జాపి స్వామిని చేరుతాడు. బంధాలలో కూరుకొనినవాడు అలవికాని ప్రయత్నాలు చేసి విసిగి ఎదురు దెబ్బల రుచి చూసి తన వల్ల కాదని నిశ్చయించుకొనిన తరువాతనే చేయి చాచి పరమాత్మ సన్నిధికి చేరుతాడు. ఒక్కసారి నిన్ను చేరాక రాజ్యభోగాలు రుచించక నీ సేవ చేయాలనే భగవత్ రుచితో
నీతోనే ఉండిపోతారు. నీ దగ్గర ఉన్నవారికి ఎలాంటి అపనిందలు ఉండవు. లక్ష్మణునిలాగా దూరముగా ఉన్న భరతుడు తెలియని నేరము మోయవలసి వచ్చింది కదా. కనుక పరమాత్మ సన్నిధే మనకు నిజమైన పెన్నిధిగా గుర్తించి స్వామి సేవలలో తరించాలి. పూర్ణ శరణాగతి పొందాలంటే భగవంతుడే నాకు సర్వస్వము అనే సంకల్పం గట్టిగా చేసుకోవాలి. నమ్మిన దైవము కన్నా ఇతరములైనవి ప్రతికూలమని భావించి వాటిని వదలాలి. స్వామి నుంచి రక్షణ తప్పక దొరుకుతుందని విశ్వసించాలి. విశ్వాసము సరిపోదు, దైవంతో అనుసంధానమై ఆశ్రయించాలి. ఒక్కసారి అర్పణ జరిగాక ఏది జరిగినా అంతా ప్రసాదంగా భావించాలి. తన దోషాలను తప్పక అంగీకరించాలి. ఈ 6 సుగుణాలతో జరిగే అర్పణే పూర్ణ శరణాగతి. మా రక్షణ భారం నీదేనని విశ్వసించాము. మా పాపాలు తొలగలాగున నీ తొలి చూపుతో మమ్ము అనుగ్రహించమని ఆండాళ్ తల్లి స్వామికి మేల్కొలుపు పాడింది. ప్రాపంచిక విషయాసక్తితో శరణాగతి పొందలేము.